హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ స్నాక్ రెసిపీని డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే చాలా క్రంచీగా వస్తాయి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండి తీసుకుంటున్నాము. మీకు ఎంత క్వాంటిటీ గోధుమ పిండి కావాలంటే అంత తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మేము వచ్చేసరికి ఒక 2 cups ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాము. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండదు. మనకి ఎంత కావాలి అనుకుంటే క్వాంటిటీ అంత తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం వాము అండ్ అలానే కొంచెం కారం, టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 2 spoons వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఉండలాగా రావాలన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లాగా మంచిగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా కలిపి పెట్టుకునే చపాతీ పిండి మనకి కొంచెం సేపు నానితే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. సో అందుకని దీనికి పైన ఒక ప్లేట్ కానివ్వండి ఆర్ ఒక లిడ్ అట్లా పెట్టేసి కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. సో దట్ మనం కలుపుకున్న పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ మనకి నానిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఒక 2 minutes అట్లా మంచిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ చపాతీ డో అనేది చాలా బాగా వస్తుంది అనమాట, సాఫ్ట్గా. అండ్ ఇట్లా చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము చపాతీస్కి ఎట్లా చేస్తామో దానికంటే కొంచెం పెద్ద బాల్సే చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం పొడి పిండి వేసేసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా అయితే ఈ చపాతీస్కి రోల్ చేసుకుంటామో సేమ్ అలానే రోల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి కొంచెం పలుచగానే చేసేసుకోవాలి. మరి థిక్గా రోల్ చేసుకుంటే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా రావు. సో అందుకని మనము చాలా పలుచగా రోల్ చేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా మమ్మీ వచ్చేసరికి చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నారు. మీరు కావాలంటే డైమండ్స్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర షేప్ మౌల్డ్స్ది ఏమైనా ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్లాగా నైఫ్తో చేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా చూపిస్తున్నట్టు మొత్తం ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా అన్ని దగ్గర కనేసుకొని పక్కన రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ పిండి మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిందనమాట. మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి చిప్స్ అన్నీ కూడా ఇట్లా చూపిస్తున్నట్టు వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఫస్ట్ బాగా వేడవ్వనివ్వాలి. దాని తరువాతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుందన్నమాట. లేదు అంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ క్రిస్పీనెస్ రాకుండా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ గోధుమ పిండి చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటమే. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మనము వేయించుకున్న చిప్స్ని ఇట్లాగా చిల్లులు గిన్నెలో వేసేస్తున్నారు. సో దట్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట, సపరేట్ అయిపోతుంది. అండ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చిప్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.